గాయస్ సాటర్డే రోజు అప్డేట్ గాయస్ నిజంగా ఈ వీక్ లో అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగింది గాయస్. సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరు ఆ ఎలిమినేషన్ జరగడం వల్ల బిగ్ బాస్ అనుకున్న ప్లాన్ మొత్తం చేంజ్ అయింది. మళ్ళీ బిగ్ బాస్ టీం కూర్చొని హాఫ్ అన్ అవర్ వరకు సండే రోజు ఏ ప్లాన్ చేశాలో మళ్ళీ ఎలిమినేషన్ ఉందా లేదా అని డిస్కషన్ చేసుకున్నారంటే ఈ వీడియో క్లారిటీగా మాట్లాడదాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ న్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ వేసుకోండి మామ. ఫస్ట్ వీడియో చూస్తూ ఒక లైక్ అండ్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం కరెక్టా రాంగ్ అనేది కామెంట్ చేయండి. సెల్ఫ్ ఎలిమినేషన్ వచ్చేసి ఈ వీక్ లో రాము రాథోడ్ అనవసరమైన రీజన్ తో సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయారు. ఏ రీజన్ అంటే నన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపేయండి, మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేని అనుకుంటా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడంట. బిగ్ బాస్ టీమ్ లో పాటు నాగార్జున సార్ తో కూడా రిక్వెస్ట్ చేశారు, నన్ను ఎలిమినేషన్ చేసేయండి అన్న. నాగార్జున సార్ హాఫ్ అన్ అవర్ వరకు తనకి రిక్వెస్ట్ చేశారంట, బిగ్ బాస్ టీమ్ లో మీకు అంతగానే ఇబ్బంది అనిపిస్తే అందరితో కలిసి ఉండండి, సాంగ్స్ రాసుకోండి, మీరు ఫ్యామిలీ వీక్ కూడా తొందరలో ఉంది, ఎందుకు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటా అని అన్నా కూడా వినకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోండి అన్నారంట. సో ఇద్దరు ముగ్గురు అక్కడ కంటెస్టెంట్ అడిగారు, తనుజకి వీళ్ళకి అడిగాడంట. రాము రాథోడ్ ఇలానే చేస్తున్నారంటే బిగ్ బాస్ లో మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది సార్, ఇలా మన బిగ్ బాస్ హౌస్ నుంచి పంపేయండి అని వాళ్ళకి చెప్తూనే ఉన్నాడంటే వీక్ మొత్తానికి. అందుకే ఈ వీక్ వచ్చేసి డల్లుగా ఉన్నాడు, అందుకే అదే పర్పస్ మీద డల్లుగా ఉన్నాడేమో నాకు అనిపించింది. రాము రాథోడ్ టాస్క్ ఆడుతున్నారు, జనాలు ఓటింగ్ పడుతున్నాయి, కామెంట్ చేయాలి ఎక్కడ కామెంట్ చేస్తున్నారు. ఇలా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం నాకైతే నచ్చలేదు, కొంచెం అయితే నాకైతే ఇబ్బంది అనిపించింది. సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకునేటోళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉండొద్దు, ఎందుకంటే వందల లక్షల మంది ఉన్నారు బిగ్ బాస్ ఆపర్చునిటీ రాక. వీళ్ళు వచ్చేటోళ్ళు అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకునేటోళ్ళు అయితే బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలి? బిగ్ బాస్ హౌస్ వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్యామిలీ బంధాలు అన్ని మర్చిపోయి రావాలి. బిగ్ బాస్ హౌస్ లో జనాలు ఉంచే వరకు మన బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి, కప్పు కొట్టాలి. వీళ్ళైతే జనాలు కప్పు కొట్టాలనే ఉంటే కప్పు కొట్టిస్తారు, అంతవరకు ఉండాలి. కానీ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని రావద్దు. సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల వేరే వాళ్ళకి ఛాయిస్ ఇస్తే బాగుండని నాకు అనిపించింది. మొత్తానికైతే రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయాడు. ఇంకొకటి ఏంటంటే సండే రోజు అప్డేట్లో ఓవరాల్గా మనం నెక్స్ట్ ఎలిమినేషన్ చూస్తామా? నెక్స్ట్ ఎలిమినేషన్ అసలు బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ ఉండేది, మన మొత్తానికి ఓవరాల్ చేంజ్ చేశారంట. డబుల్ ఎలిమినేషన్ వస్తే సాయి శ్రీనివాస్ అయింది, సెల్ఫ్ ఎలిమినేషన్ రాము రాథోడ్ అయ్యాడు. కానీ మన సండే రోజు అయితే సాయి శ్రీనివాస్ మళ్ళీ ఎలిమినేషన్ చేస్తాడా లేదా అని తెలియదు. సాటర్డే రోజు అయితే మన రాము రాథోడ్ మన ఎవిక్టెడ్ అయిపోయాడు సెల్ఫ్ ఎలిమినేషన్. అసలు సాయి శ్రీనివాస్ దగ్గర తనుజ దగ్గర ఒక పవర్ ఉంది, ఒకవేళ పవర్ ఉంటే రాము రాథోడ్కి తనుజ యూజ్ చేసేదేమో, కానీ వినకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయాడు. ఇంకొకటి మన భరణి శంకర్, మన సంజన గల్రాని కూడా వీళ్ళు డేంజర్లో ఉన్నారు. ఒకవేళ ఎలిమినేషన్ అయ్యేది ఉంటే సాయి శ్రీనివాస్, భరణి శంకర్, మన సంజన గల్రాని ముగ్గురులో ఒకటి ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా సండే రోజు స్క్రిప్ట్ అనేది మొత్తానికి స్పాయిల్ అయిపోయింది కాబట్టి ఏమనేది మనకు అప్డేట్ రాగానే ప్రతి ఒక్కరు చెప్తాం. సాటర్డే రోజులో ఇదే మాత్రం జరిగింది. రాము రాథోడ్ వచ్చేసి ఎలిమినేషన్ అయిపోయాడు. మొత్తానికి తనుజ దగ్గర ఉన్న పవర్ని కూడా యూజ్ చేసేదేమో రాము రాథోడ్ ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకుంటే, కానీ ఎలాంటి పవర్ని అయితే ఇప్పుడు యూజ్ చేసే అవకాశం లేదు. సండే అప్డేట్ని సంబంధించిన ఫుల్ వీడియో మనకు అప్డేట్ రాగానే సండే వీడియో గురించి క్లారిటీగా చెప్పిద్దాం. సాటర్డే రోజు ఏమేమి జరిగింది, ఎవరెవరు వచ్చారో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి మమ్మ ఒక లైక్ వేయండి మాత్రం మర్చిపోవద్దు.